ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా రోజుల తర్వాత ఒక శోభాయమానంగా ఇంత పెద్దగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక సదస్సు జరగడం ఇది చాలా గొప్ప సందర్భమని, దానికి అమిత్ షా గారు తెలంగాణ జిల్లాలో 3 రోజులు పర్యటన చేసి చివరి యొక్క ఉన్నటువంటి కార్యక్రమం సందర్భంగా వారు ఈ యొక్క ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో భూస్థాయి కార్యకర్తల యొక్క సదస్సును వారు ఉద్బోధించబోతున్నారు. నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో అమిత్ షా గారు ఆయన సారథ్యంలో ఆయన ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి ఎన్నికలను బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించారో అదేవిధంగా వారు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం యొక్క మొదటి తెలంగాణ పార్లమెంట్ది తప్పకుండా మనం విజయం సాధిస్తామని నాకు తప్పకుండా విశ్వాసం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఏవైతే కోనా లౌకికవాద శక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించాలనేటువంటి ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఈ కోనా లౌకికవాదుల యొక్క ఓట్ల చీలిక వల్ల మజ్లిస్ గెలుస్తున్నది, కానీ మజ్లిస్ యొక్క శక్తి ద్వారా కాదు అని బీజేపీ కార్యకర్తలు కష్టపడి కేంద్రంలో తీసుకున్నటువంటి పథకాలన్నింటినీ ఇంటింటికి తీసుకెళ్లి చెప్తే ఈ కోనా లౌకికవాదుల యొక్క ఓట్లు తగ్గి జాతీయవాద శక్తి యొక్క ఓట్లు పెరిగితే తప్పకుండా నాకు విశ్వాసం ఉన్నది 2019లో హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ జెండా ఎగరేయడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాలు మనం సాధించినాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా విజయాలు సాధించింది. ఇవాళ ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చింది, పలక్నామా రైల్వే స్టేషన్, డబుల్పురా రైల్వే స్టేషన్, యాకుత్పురా రైల్వే స్టేషన్, మలక్పేట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లన్నీ గతంలో పూర్తిగా పశువులు ఉండేటువంటి స్థానాలుగా ఉండేవి, కానీ ఇవాళ మోడల్ స్టేషన్గా ఏర్పడి పూర్తిగా పెద్ద ఎత్తున పాతపట్నం యొక్క ప్రజలు ఉప్పుగూడ నుంచి మొదలుకొని మాదాపూర్ వరకు ప్రయాణం చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అని నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఏవైతే 62 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ 62 ఎంఎంటీఎస్ రైల్వేలు దాంట్లో 6 బోగీలు మాత్రమే ఉన్నాయి. దాన్ని మన ప్రభుత్వం త్వరలో ప్రతి రైలుకు 3 బోగీలు పెట్టి 9 బోగీలు చేసి ఇంకా ఎక్కువ మంది పాతపట్నం యొక్క ప్రజలకు మాదాపూర్ ప్రజలకు సౌకర్యం కలిగించబోతుందని, దానికోసం 100 కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా కేటాయించాలని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు. ఎక్కడ చూసినా రోడ్లు పరుపు మీద నడిచే విధంగా రోడ్లు ఉండాలన్నారు. కానీ రోడ్లు, గుంతలు, దోమలు అనేకమైనటువంటి ఒక అపరిశుభ్రంతో హైదరాబాద్ పెరుగుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళు మనకు ప్రమాదం చేశారు, మనకు పెద్ద ఎత్తున ప్రామిస్ చేశారు 1,00,000 ఇళ్ళు కడతామని. సంవత్సరం లోపల 1,00,000 ఇళ్ళు కడతామన్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో 1,900 ఇళ్ళు కూడా పూర్తి కాలేదని మీకు మనం చేస్తా ఉన్నాను. మరి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజల యొక్క ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ తోటి ఎన్నికలు గెలిచిన తర్వాత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగేసింది. అందుకనే హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి పాతపట్నం, నేను కార్మిక శాఖ మంత్రిగా మీకు తొందరలోనే పాతపట్నంలో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ఏఐసీ ద్వారా కట్టిస్తా అని మీకు హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక 100 బెడ్ హాస్పిటల్ కార్మిక శాఖ మేము కట్టిస్తాం. అలాగే గోషామేల్లో మేము 100 బెడ్ హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు. భూమి ఇస్తే దానికి 100 కోట్లు కేటాయించి పని ప్రారంభమయ్యేది. అలాగే పాతపట్నంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆయన వెంటనే భూమి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం
తెలంగాణకు చాలా అత్యధికంగా ఉంది. అమిత్ షా గారి పర్యటన ఎప్పుడైనా నేను టీవీ చూశాను. టీవీలో మన ముఖ్యమంత్రి గారు మన అఖిల భారతీయ అధ్యక్షుడి మీద చాలాసేపు మాట్లాడినారు. అంటే అమిత్ షా గారి పర్యటన వల్ల మొట్టమొదటి కలత చెందిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ అని నేను మీకు హృదయపూర్వకంగా అమలు చేస్తున్నాను. రెండో వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నాకు తప్పకుండా విశ్వాసం ఉంది వారు తీసుకున్నటువంటి ఈ దృఢ సంకల్పం కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడినా, టీఆర్ఎస్ ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంది. అందుకనే దాని మీద డీటెయిల్గా మన నాయకులు మాట్లాడతారు. కానీ ఒక విషయం మాత్రం నేను మనం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయికి తగినటువంటి ఒక మాటలు మాట్లాడకుండా అఖిల భారతీయ బీజేపీ అధ్యక్షుడిని ఏదైతే విమర్శించాడో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయన స్థాయికి తగింది కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగింది కాదు, అలాంటి వ్యాఖ్యానాలు చేసినాడు. కాబట్టి అది ఆయన యొక్క విఘ్నతకు, ఆయన సంస్కారాన్ని ఇది తెలియజేస్తా ఉంది. ఏది ఏమైనా మనం ఎవరికి బెదిరే పార్టీ కాదు, మనం ఎవరికి గడిచే పార్టీ కాదు. మన పార్టీ ఆనాటి నుంచి నేటి వరకు బీజేపీ అభివృద్ధిని తీసుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ఇక్కడ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఆయన పెద్ద ఎత్తున ఇండ్లు టాయిలెట్స్, అదేవిధంగా ఉపాధి కల్పన కార్యక్రమాలు, స్లమ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్ని చేసిన తర్వాత కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఆదుకుంటుంది. ఇప్పటి వరకు అంత పెద్ద ఎత్తున సహాయం చేసింది. అందుకనే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్నా, మన యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు. తప్పకుండా హైదరాబాద్ నగరంలో తిరిగి భారతీయ జనతా పార్టీని భూస్థాయిలో తీసుకెళ్లి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొద్దామని మీకు హృదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాను. ఈ పూర్వ వైభవాన్ని తీసుకొని మనము తప్పకుండా ఈ కోన లౌకికవాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే చాలా సంతోషము, చాలా విషయాలు మిగతా పెద్దలు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా తప్పకుండా హైదరాబాద్ జంట నగరాల్లో భారతీయ జనతా పార్టీని మనం పటిష్టం చేస్తే తెలంగాణకు గుండెకాయ లాంటిది హైదరాబాద్, అలాంటి హైదరాబాద్కు పట్టుకొమ్మ భారతీయ జనతా పార్టీ. అందుకనే మన కార్యకర్తలు మనందరం కూడా సరైనటువంటి సమాచారాన్ని తీసుకొని మనం ముందుకెళ్తే తప్పకుండా అభివృద్ధిని సాధించగలుగుతామని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.